యువతతో పెట్టుకుంటున్నారు. యువతతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు. ఎవ్వరు కాదు, ఎవరు దేశ ప్రధాని కానివ్వండి, సీఎంలు కానివ్వండి, ఎవరినన్నా కానివ్వండి, యువతతో పెట్టుకుంటే మాత్రము ప్రపంచం మొత్తం అల్లకల్లోలమే అయిపోతుంది. అట్లాంటిది భవిష్యత్తు ఇవ్వాలి మీరు. ఇలాంటివన్నీ రిపీట్ కావద్దు. మధ్యలో వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి, వాళ్ళ చదువుల జోలికి వెళ్ళకండి. మధ్యలో ఎవరో వచ్చి ఇలా చెప్పడము, ఇలా అయిపోవడము, వాళ్ళ మీద లాఠీ చార్జ్, అమాయకుల మీద లాఠీ చార్జ్ ఏందయ్యా అది? ఏంటి ఎంత ఎంత దారుణము, ఎంత అన్యాయం అది. వాళ్ళు ఎందుకు న్యాయం కోసం పోరాడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు ఎవరో మధ్యలో పోయేసి రెచ్చగొట్టి ఇలాంటి దెబ్బలు తినిపించుకోవడం, ఇలా చంపడము ఎంతవరకు న్యాయం ఇది? అందుకని ఎవరైనా సరే పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి విద్యాశాఖ మంత్రి ఆలోచించాలి. మత్తులో ఉండకండి దయచేసి. మీకు శాఖ ఇచ్చారు, మీకు పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆ పోస్టు నిలబెట్టుకోవాలి. ఈయన కాకుండా ఇంకొకటి వస్తాడు, ఆయన కూడా అలాగే చేస్తే తర్వాత పిడికిలు బిగించారనుకోండి, యువత ఏమవుతుంది? ఆ శక్తి ఏందో తర్వాత చూపిస్తారు వాళ్ళు. మీరేమో అనుకుంటున్నారు అక్కడ.